మనం ఏదైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు కంపల్సరీగా కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఫుడ్ లైసెన్స్ అనమాట. దాన్ని మనం కామన్గా FSSAI లైసెన్స్ అంటాం. ఈ రోజు మన బిజినెస్కి మేము ఆ లైసెన్స్ ఎలా అప్లై చేస్తామో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. Day 3 ఆఫ్ గెట్టింగ్ 100 కస్టమర్స్. నమస్తే రాజమహేంద్రవరం, వెల్కమ్ బ్యాక్ టు గోవేద. బేసిక్గా మనకి ఫుడ్ లైసెన్స్ అనేది 3 టైప్స్ అనమాట. బేసిక్ లైసెన్స్, స్టేట్ లైసెన్స్ అండ్ సెంట్రల్ లైసెన్స్. స్మాల్ స్కేల్ బిజినెస్కి బేసిక్ లైసెన్స్ సరిపోతుంది. ఈ బేసిక్ లైసెన్స్ అన్నది మీరు ఆన్లైన్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు అరౌండ్ 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది అంతే. లేదు మీకు కానీ అప్లికేషన్ ఫిల్లింగ్లో ప్రాబ్లం ఉంటే కనుక మనకి ఇది ఆన్లైన్ సర్వీసెస్ కూడా చాలామంది ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అరౌండ్ మీకు ఒక 800 to 1000 రూపీస్ తీసుకుంటారు అంతే అనమాట. లేదా మీరు కామెంట్ సెక్షన్లో నాకు సెండ్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా నేను మీకు వీడియో సెండ్ చేస్తాను. ఆ వీడియోలో మీకు కంప్లీట్గా అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ గురించి కూడా చెప్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. Day 4 లో మనం అసలు మేము ఎలా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ Day 4.